వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ అరగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 85. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అరగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 85. లిటిల్, అమ్మ వచ్చింది నాన్న నీకోసం అంటున్న హర్ష మాటలకి జానకి వైపు బెరుకుగా చూస్తుంటే జానకి ప్రాణం పోతున్నట్టు ఉంది. హర్ష చేతుల్లో నివిని దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకుంటూ తన ముందు మోకాళ్ళపై కూర్చుంటుంది. ప్రేమగా ఇన్ని రోజులు దూరంగా ఉండేసరికి మొహమంతా కూడా ముద్దుల వర్షం కురిపిస్తూ నివి నా బంగారు తల్లి అంటూ చాలాసేపు వదలకుండా ఉంది. అమ్మతో మాట్లాడవా నాన్న? అమ్మ మీద కోపం వచ్చిందా? అమ్మ సారీ చెప్తుంది కదా, పోనీ పనిష్మెంట్ ఇస్తావా? నివి, నేను ఇంకెప్పుడు కోపడను, నాతో మాట్లాడు. నువ్వే నన్ను అమ్మ అనకు అన్నావుగా, నేను మాట్లాడను అంటుంటే సారీ అంటూ బ్రతిమలాడుకుంటూ ఒళ్ళో కూర్చోపెట్టుకొని గోరుముద్దలు పెడుతూ ఉంటే అమ్మ మీద అన్నం మీద కోపం ఎక్కువసేపు ఉండదు అన్నట్టు జానకి ప్రేమకు జానకితో మాట్లాడుతూ ఇంతకు ముందల అల్లరి చేస్తుంటే అప్పుడు జానకి మనసు ఆనందపడుతుంది. చాక్లెట్, అమ్మ నన్నేమనలే చూసావా? చూస్తున్నానన్నా, మీ అమ్మ నిన్నేమనదు. నిన్నే కాదు ఎవరిని ఏమనదు, అదే నా బాధ. ఇప్పుడు మీ అమ్మకు మనం పనిష్మెంట్ ఇచ్చేద్దామా? ఇక నుంచి రోజు నీకు మీ అమ్మాయి లంచ్ స్కూల్కి వచ్చి తినిపిస్తుంది, ఓకేనా? ఓకే. ఇది నాకు పనిష్మెంట్ ఏడ్చినట్టుంది. మా బంగారం కోసం రోజూ వస్తాను అంటూ ముద్దు పెడుతుంది జానకి. నివి, మనం ఒక గేమ్ ఆడదాం. స్కూల్ విషయాలు ఇంట్లో మాట్లాడకూడదు, ఇంట్లో విషయాలు స్కూల్లో మాట్లాడకూడదు. ఈ గేమ్లో నువ్వు విన్ అవుతావా లేదా? నేను విన్ అవుతానా? నేనే నేనే అంటూ నివి ఎగురుతుంటే ఓకే, ఎప్పుడు మా లిటిలే విన్ అవుతుంది. క్లాస్ టైం అవుతుంది, వెళ్ళు అంటూ ఉంటే జానకి నివిని మనసారా దగ్గరికి తీసుకొని వదులుతుంది. జాను, ఇప్పుడు హ్యాపీనా? నేను మరీ అంత హార్డ్లెస్ కాదులే. హర్ష గారు, అలా అన్నానా? నేను అంటూ హర్ష గుండెలపై చేయి వేస్తూ భుజంపై వాలిపోతూ నివిని చాలా భయపెట్టింది. అది నన్ను చూసి ఎప్పుడు ఇలా దూరంగా ఉండలేదు. అమ్మకు బిడ్డ దూరంగా ఉండడం కన్నా నరకం ఇంకోటి ఉండదు కదా. అది నువ్వు చేసుకున్నదే కదా. జాను, ఇది నీకు డైరెక్ట్గా చూపించాలని తీసుకొచ్చాను. నాకు నీతో మాట్లాడాలన్నా కూడా భయమేస్తుంది జాను. ఎక్కడ చెల్లి మీద ప్రేమతో నన్ను కన్విన్స్ చేస్తావో అనే భయంగా ఉంది. ఈ లోకంలో అమ్మ ప్రేమ కంటే విలువైంది ఏదీ లేదంటారు. దాని విలువ ఆ ప్రేమకు దూరమైన నాకు బాగా తెలుసు. లిటిల్కి ఆ పెయిన్ తెలియకూడదు జాను. అమ్మగా నువ్వెప్పుడు తోడుగా ఉండాలి. ఇప్పుడే చెప్తున్నా, మన వల్ల మన వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. నువ్వు కావాలనుకునే వాళ్ళే నీ వాళ్ళు, అంతేగాని నిన్ను వద్దు అనుకునే వాళ్ళు కాదు. నీ చెల్లి మీద నీకెప్పుడు సాఫ్ట్ కార్నర్ వచ్చినా కూడా నివి నీకు గుర్తుకు రావాలి. నీకు ఇది చెప్తే అర్థం కాదు, చూపిస్తేనే అని ఇక్కడికి తీసుకొచ్చాను. కాసేపు నేను మాట్లాడకపోవడమే నువ్వు చూస్తున్నావు. నీతో అలా ఉండి నేనెంత బాధపడ్డానో చూడలేదు. నువ్వే కాదు జాను, బేసిక్గా అబ్బాయి బాధ ఎవరు చూడరు. లేడీస్ బాధ తన కళ్ళల్లో తెలిసిపోతుంది. తన బాధ బరువెక్కి కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది. కానీ మగాళ్ళ బాధ ఎప్పుడూ గుండెల్లో నుంచి బయటికి రాదు, బయట వాళ్ళకి కనిపించదు. బేసిక్గా అబ్బాయిల వరల్డ్ అంతా వాళ్ళ గోల్ వేరు జాను. ఒక్కసారి ఇక్కడ టచ్ అయినా వాళ్ళు దొరికిన తర్వాత వాళ్ళ వరల్డ్ అండ్ గోల్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఆటోమేటిక్గా అమ్మాయి ముందు తర్వాత ఎవరైనా అనుకుంటారు. తన కోసం మనసులో రంగుల ప్రపంచం ఊహించుకుంటాడు. తనకి తనే మహారాణి అనుకొని గుండెల్లో గుడి కట్టి దేవతలా చూసుకుంటాడు. అలాంటి దేవత కళ్ళ ముందు తన సొంతం కాదు అంటూ తన ప్రపంచం మారిపోతుంది. అంటే ఆ అబ్బాయి పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా? కత్తులతో 100 మంది ఒకేసారి పొడిచినట్టుంటుంది. ఆ బాధకి కారణమైన దాన్ని నీకోసం, నీకిచ్చిన మాట కోసం వదిలేశాను. కానీ మళ్ళీ నా లైఫ్ నాశనం చేయడం కోసం నిన్ను తీసుకెళ్ళి నీ స్థానంలో వచ్చి
ఆ స్థానాన్ని తన సొంతం చేసుకోవాలనుకుంటే ఎలా ఉందో తెలుసా? కాసేపు నేను మాట్లాడకపోతే నువ్వు అలా ఉన్నావు. 1 వీక్ నువ్వు కనపడకపోతే నేనెలా ఉన్నాను తెలుసా? నిజం పక్కనే ఉన్నా అడగలేను, అడిగితే నీకేమవుతుంది అన్న భయం. అన్నీ దాటుకొని నిన్ను చేరుకున్న దాన్నేం చేయకూడదు అంటూ నువ్వేమంటావో అని టెన్షన్. జాను అంటూ జానకి 2 చేతులు పట్టుకుంటూ, నువ్వు నన్ను సెల్ఫిష్ అనుకో, ఇంకేమన్నా అనుకో, కానీ నాకు నువ్వు, నా వాళ్ళు హ్యాపీగా ఉండడం కావాలి. నువ్వు, నివి, డాడ్, పిన్ని అందరూ బాగుండాలి. మీలో ఎవరు బాలేకపోయినా అది నా వల్ల కాదు. శ్రావణి విషయంలో నువ్వు అలానే ఆలోచిస్తున్నావు, కానీ ఆ శ్రావణి వల్ల నా వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు. ఒకసారి నిన్ను దూరం చేసింది, ఇప్పుడు నీలాగే ఉండిపోవాలని చూస్తుంది. నా వల్ల కాదు జాను, ఈ టెన్షన్స్ నా వల్ల కాదు. ఇంటికొచ్చిన నాకు నా భార్య ఎదురు రావాలి, నా కూతురు మాటలు చెప్తూ అల్లరి చేయాలి, అంతేకాని ఎప్పుడు ఎవరొస్తారనే టెన్షన్ లైఫ్ నాకు వద్దు. దానివల్ల చాలా కోల్పోయాను, ఇప్పుడు ఇంకా మిస్ అవ్వాలి అనుకోవడం లేదు. నువ్వు కాదు అన్నా అవునన్నా నిన్ను వదిలేది లేదు, దానంతా చూడకుండా వదిలిపెట్టేది లేదు. ఈ విషయంలో నువ్వు నాకు అడ్డు రాను అని మాటివ్వు. హర్ష గారు, ఇన్ని రోజులు అక్కగా ఆలోచించి తప్పు చేశాను, ఇప్పుడు కలెక్టర్గా చెప్తున్నా. దీని విషయంలో మీరేం చేసినా కూడా నేను అడ్డు చెప్పను. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా చట్టం ముందు ఒకరే. ఐఏఎస్ అంటే ఫస్ట్ మెజిస్ట్రేషన్ అంటారు కదా, నేనే న్యాయానికి న్యాయం చేయకుండా ఉండకూడదు కదా. మీరేం చేసినా అడ్డు చెప్పను అంటూ హర్ష చేతిలో చెయ్యి వేస్తూ, కానీ జానకి చేయి గట్టిగా పట్టుకుంటూ, నీ మొగుడు ప్రాణాలు తీసేంత రాక్షసుడు కాదులే జాను, పైగా నీలాగే ఉన్న తన రూపం నన్ను అంత పని చేయనివ్వదులే. అమ్మయ్య, నాకు టెన్షన్ తీరిపోయింది. ఎక్కడ నువ్వు వద్దంటావో అని ఇప్పటి వరకు దూరంగా ఉన్న చాలు. ఇంకా నా జానుని దూరంగా ఉంచడం నా వల్ల కాదు. చేసింది చాలు అంటూ హర్ష చెయ్యి మీద కొడుతూ, మీద చెయ్యేస్తే అయిపోయారే, ఎంత ఏడిపించారు అంటూ పైకి లేచి వెళ్ళిపోతుంది. టైం చూసి హ్యాండ్ ఇవ్వడం మీ ఆడలేడీస్కి మేనరిజమేనే. అయినా నిన్నెక్కడ ఎలా మౌల్డ్ చేయాలో నాకు బాగా తెలుసు జాను, కమింగ్ అంటూ జానకి వెనకే వెళ్తాడు. ఫ్రెండ్స్, నేను చేసిన వంటలు తిని మా ఆయన ఆనందాన్ని మీరు కూడా చూడండి. లైవ్ విత్ అలా కావేరిలో. స్టే ట్యూన్ విత్ మీ. జానకి, ఈరోజు వంటలన్నీ నువ్వే చేసావా? జానకి, మీ మావయ్య కోసం స్వీట్ చేసావుగా, ముందు అది వెయ్యి అంటూ బౌల్ తీసుకొచ్చి వేస్తుంది. జానకి స్వీట్ వేయడం చూసి ఆత్రంగా చూస్తుంది. అంటూ పక్కనే ఉన్న వాటర్ తాగేస్తూ, జానకి, ఇదేం స్వీట్ ఇలా ఉంది? మావయ్య, ఇది నేను చెయ్యలేదు, అత్తయ్య చేసింది. ఏంటి బాలేదా? నేను బాగానే చేశాను కదా. ఒసేయ్, ముందు ఇది చెప్పు, స్వీట్ ఎందుకు ఇంత మంటగా ఉంది? ఇదేం స్వీట్? పాయఫం స్వీట్ అండి. ఎలా ఉంది? నేను పోయేలా ఉన్నా, నిజం చెప్పు, దేంతో చేసావు? అదేం పేరు? అంటే కొత్తగా ఉండాలని పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపి పేస్ట్ చేసి వేశాను. పచ్చిమిర్చిలో పా, ఎండుమిర్చిలో ఎం కలిపి పమ్మెం స్వీట్. అయినా చేస్తే బాగానే ఉండాలి కదా. మీరే నా టాలెంట్ తొక్కేయాలని చూస్తున్నారు. ఆనందరావు ఏమనలేక ఇంకో బౌల్ ఓపెన్ చేస్తుంటే, వద్దు అంటూ వెనక్కి లాగుతుంది కావేరి. చూడనివ్వు, ఇంకేం చేశావు అంటూ ఓపెన్ చేసి, ఒసేయ్, ఇదేంటి? నిజం చెప్పు. ఇంట్లో అందరినీ ఒకేసారి చంపేయాలని ప్లాన్ చేసావు కదా. ఇది ఆల్కూర్ కుర్మా, ఇది ఖచ్చితంగా బాగుంటుంది, టేస్ట్ చేసి చెప్పండి అంటూ ప్లేట్లో వేయగానే, నేను కదే, నువ్వే చూడాలి, అప్పుడు రెండోసారి నువ్వు చెయ్యవు అంటూ మొత్తం కలిపి ఒక ముద్ద కావేరి నోట్లో పెట్టగానే వింత వింత ఎక్స్ప్రెషన్స్ పెడుతూ అక్కడే పడిపోతుంది. చూశారు కదా, అలా కావేరి వంట. చచ్చిపోవాలనుకునే వాళ్ళకి సులభం అంట, చావాలి అనుకుంటే ట్రై చేయండంట. సైనింగ్ ఆఫ్ అలా కావేరిలో. జానకి, మళ్ళీ మొత్తం కుక్ చేయి, చిన్న వస్తే మళ్ళీ వాడి కోపం వస్తుంది. ఒసై, ఏదో చేస్తానని అంతా నాశనం చేసావు కదే నిన్ను అంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోగానే,
ఈసారికి మిస్ఫేర్ అయ్యింది కానీ మర్చిపోకండి అలా కావేరిలో. విశాల్, ఏంటి ఒక్కడివి ఇక్కడే ఉన్నావా అంటూ లోపలికొచ్చిన హర్ష సోఫాలో కూర్చుంటూ అడగగానే, పోండి సార్, ఎప్పుడు పక్కనే పెట్టుకుంటారు, ఇప్పుడు మాత్రం సైడ్ చేసేశారు, నేను మీతో మాట్లాడను. ఎక్కడ్రా మరి, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్, నువ్వు మాట్లాడకపోతే నేను ఇదైపోతున్నా. వైఫ్ అండ్ హస్బెండ్ చాలా గ్యాప్ తర్వాత కలిశాము, కలిసి రాకూడదనే సెన్స్ లేదా విశాల్? అందుకే కదా నిన్ను ఆఫ్ బ్రెయిన్ అనేది. జాను రేపటి నుంచి నీకోసం సుబ్బులు పనిలోకి వస్తుంది, నువ్వు పనుల మీద వేసుకోకుండా రెస్ట్ తీసుకో. అలానే హర్ష గారు, ఈ రోజుకి మీకు ఫుడ్ కుక్ చేయనా? వద్దులే జాను, ఈరోజు మీ చెల్లిని కుక్ చేయమని చెప్పాను, తినకపోతే డౌట్ వస్తుంది. విశాల్, పద నాన్న, నీకోసం మంచి డిసర్ట్ వెయిట్ చేస్తుంది అంటూ హర్ష నేరుగా చూడడం చూసి, సార్ మీరు చూడను, నన్నేం అనను అంటే నాదో డౌట్. నాన్న విశాలు, నీకు డౌట్ రాకపోతేనే విచిత్రం, డౌట్ వస్తే ఏముంది, అది కామన్ కదా, నీ డౌట్స్తో విసిగించడం అలవాటే కదా. సార్ మీరు అలా అంటే నాకు బాధేస్తుంది, నాకు డౌట్ వచ్చిన తర్వాత క్లారిఫై చేసుకోకపోతే నాకు తిండి ఎక్కదు, నిద్ర పట్టదు. ఇప్పుడు నేను డౌట్ అడగాలా, మీరు నా డౌట్ క్లారిఫై చేయాలా? మేడం మీరన్నా సార్, ఐ రికమెండ్ చేయండి మేడం. హర్ష గారు, డౌట్ అంట, క్లారిఫై చేసేయండి, పాపం మన కోసం విశాల్ ఎంత చేస్తున్నాడు. సార్ నాకు మేడం సపోర్ట్ కూడా దొరికేసింది, ఇప్పుడు మీరు చెప్పేయాలి, అడిగి చావయ్యా, నీకు డౌట్స్ క్లియర్ చేయడమే నా పని అన్నట్టు అయిపోయింది, ఏంటో అడుగు. సార్ నేను యాక్చువల్లీ జానకి మేడం దొరక్కని శ్రావణిని కొట్టి బయటకు పంపిస్తారనుకున్నా, కానీ మీరేమో సైలెంట్గా అసలేం జరగనట్టున్నారు. నాకు అదే పెద్ద మిలియన్ మార్క్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు చిన్న తప్పులకే పెద్ద పెద్ద పనిష్మెంట్స్ ఇస్తారు, మరేంటి సార్ శ్రావణిని వదిలేశారు? మీరు సైలెంట్గా ఉండే రకమే కాదు, అసలు ఏం చేశారు, ఏం చేస్తున్నారు, ఏం చేయలేకపోతున్నారు, నాకు తెలియాలి తెలియాలి తెలియాలి. జాను, విశాల్ పెద్ద డైలాగ్స్ చెప్పి అలసిపోయాడు, కానీ కాస్త వాటర్ ఇవ్వు. హర్ష గారు, నాది కూడా సేమ్ డౌట్, త్వరగా చెప్పేయండి, అసలు ఏం చేయాలనుకుంటున్నారు? జాను, విశాల్ పిచ్చి నీకు కూడా ఎక్కించేశాడా? హర్ష గారు, ఇది నాది విశాల్ డౌట్ మాత్రమే కాదు, మన జానకి కలగనలేదు సీరియల్ ఫ్యాన్స్ అందరిది, అందరూ కూడా మీరే ఆన్సర్ చేస్తారని వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా మీ ఫ్యాన్స్ అయితే వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మా కోసం కాకపోయినా కనీసం మీ ఫ్యాన్స్ కోసమైనా చెప్పేయండి. అబ్బా జాను, నా ఫ్యాన్స్ పేరు చెప్పి నా దిల్ ఖుషి చేసేశారు. మీకోసం కాకపోయినా నా ఫ్యాన్స్ కోసం నువ్వు అడుగుతున్నావని చెప్తున్నా. నిజం చెప్పాలంటే మీ చెల్లి ఎంత చేసినా కూడా నాకు చంపాలని లేదు జాను. ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ ఎప్పుడూ చావడం, చంపడం కాదు. అందుకే ఆ రోజు నువ్వే అనుకొని నిన్నేం చేయలేక, నన్నేం చేసుకోలేక నీతో పాటు నాకు నేనే శిక్ష వేసుకున్నా. చిన్న చిన్న వాటికే పనిష్మెంట్ ఇచ్చేది, వాళ్ళు మారేది, ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండేదానికి. ఇక్కడ శ్రావణి ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది. అలా అనేసి దాన్ని అలా వదిలేసి నేను పడిన బాధకి నాకు అర్థం ఏంటి? ఖచ్చితంగా శ్రావణిని వదిలేది లేదు. నా కూతురి జోలికే వచ్చింది, దాన్ని అంత తేలిక వదిలేస్తే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. అసలు దాన్ని ఆడదానిలో పెంచారా? దాని ఇష్టానికి అడ్డంగా వదిలేశారు. అందుకే అది భయం అనేదే లేకుండా తిరుగుతుంది. దానికి భయం అంటే ఏంటో పరిచయం చేస్తాను. శ్రావణికి ఉన్నవి రెండే ఆప్షన్స్. ఇప్పుడు అది చేసిన దానికి, నేను చేసేదానికి శ్రావణి పూర్తిగా మారిపోయి అన్నిటికీ దూరంగా మంచిగా బ్రతకాలా, లేదా మారను అంటుందా? అలానే ఉంటుందా? అయినా కూడా బ్రతికే ఉంటుంది, కానీ ఎందుకు బ్రతికున్నానా అని లైఫ్ లాంగ్ భయపడుతూ ఉంటుంది. నాకు చేసిన దానికి నీ చెల్లి నేను చేసినా తప్పు లేదు, కానీ నీ చెల్లి అలా చేయడంలో మీ తప్పు కూడా ఉంది జాను. శ్రావణి మనస్తత్వం తనకి ప్రేమ దొరకలేదని అనుకోవటం, అందుకని మీరు దానికి ఇంకా ఇంకా ప్రేమను పంచుతూ వచ్చారు. దానికి ఒకసారి లేదు అనుకున్నది
మీరెంత పంచినా లేదు అని ఉంటుంది. ఒక్కసారి కూడా దానికి ప్రేమకు కోపానికి మధ్య డిఫరెన్స్ చూపించలేదు. అలా చూపించుంటే అది ఇప్పుడేంటి ఎప్పుడో మారిపోయేది. ఇప్పుడు మీరు చెయ్యలేని దాన్ని నేను చూసి చూపిస్తాను. జాను, ప్రేమతో మీరు చెయ్యలేనిది పగతో కోపంతో భయంతో నేను మొత్తానికి మళ్ళీ నీ చెల్లిని నా ఫ్యామిలీ జోలికి రాకుండా చేస్తాను. రావాలన్న ఆలోచన వచ్చినా భయంతో పారిపోయేలా చేస్తాను. అదే చేస్తాను శ్రావణి. ఈసారి మారడమన్నా కావాలి, లేదా నా పేరు తలుచుకున్న భయంతో వణికిపోవడమన్నా కావాలి. ఇప్పుడు చెప్పాను కదా, ఇంకా క్యూరియాసిటీ. విశాలు అంటూ కదపగానే, సార్ మిమ్మల్ని క్లియర్గా చెప్పమంటే మొత్తం చెప్పినా చెప్పకుండానే ఉంచారు. మీరు మళ్ళీ ప్రూవ్ చేశారు మా సార్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. నేను ఒకటి బ్రైండ్గా ఫిక్స్ అయిపోయాను సార్. ఏంటది? ఈసారి మీరు చేసేదాన్ని ముందే ఆలోచించి అది జరగక మళ్ళీ ఆలోచించడం, ఇలా ఫీల్ అవ్వడం కన్నా మీరేం చేసినా చూస్తూ ఉండడం బెటర్ కదా. అందుకే నేను ఇంకా ఆలోచించాను, డౌట్స్ పెట్టుకోను. మొత్తానికి మంచి డిసిషన్ తీసుకున్నావు. కానీ నువ్వు వెళ్ళి కార్తీ, నేను వస్తున్నా. రండి సార్ వెళ్దాం, నేను వెయిట్ చేస్తాను. షూ బాడీ ఎదిగిన బ్రెయిన్ మాత్రం అక్కడే ఆగిపోయింది అనుకుంటూ, నాన్న విశాలు, నేను నా పెళ్ళానికి హగ్ ఇచ్చి కిస్ ఇచ్చుకోవాలి. నీకేం ప్రాబ్లం లేదంటే నీ ముందే ఇస్తాను, ఇవ్వనా? అయ్యో సార్ నాకు సిగ్గు అంటూ బయటకు వెళ్ళగానే జాను అంటున్న హర్ష వైపు జానకి కోపంగా చూస్తూ, హర్ష సిగ్గు లేకుండా విశాల్ ముందు ఏంటో మాటలు అంటున్న జానకిని తన ఒళ్ళోకి లాగుతూ ముందుకు పడిన పొడవైన జానకి జడను జానకి మెడ చుట్టూ చుట్టేస్తూ, జాను ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తానో కూడా తెలీదు. కట్టుకున్న పెళ్ళంతో ప్రైవేట్ స్పేస్ కూడా లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ ఇలానే ఉంటుంది. నా బాధ నీకేం తెలిసే? నీకు దగ్గరగా ఉన్నా దూరంగా ఉండడం. అసలు పెళ్లి తర్వాత నన్నేమన్నా పట్టించుకున్నావా? మేడం కరుణించేసరికి తమరి చెల్లి అప్పుడు అలా, ఇప్పుడు ఇలా తీసుకెళ్ళిపోయారు. ఏంటో నా జాతకం అంటూ జానకి చుట్టూ చేతులిస్తుంటే, హర్ష చేతులు జానకి పరువాలను తాకుతుంటే హర్ష మాటలకి సిగ్గుపడుతూ ఉన్న జానకి హర్షని వదిలి బయట విశాలున్నాడు, ముందు వెళ్ళు అంటూ పైకి లాగుతుంటే, నీకన్నా నీ చెల్లే నయమే, దాన్ని చూసుకో, చూడగానే హర్ష అంటూ అంటుకుపోతుంది. నువ్వు మీ చెల్లి దగ్గర చాలా నేర్చుకోవాలి అని గుర్రుగా చూస్తూ బయటకు వెళ్ళిపోతాడు. హర్ష వచ్చే టైం అవుతుంది. నేనేం కుక్ చేయలేదు, ఓ పని చేద్దాం, ఆర్డర్ పెడితే సరిపోతుంది అనుకుంటూ ఫుడ్ ఆర్డర్ పెడుతుంది. ఆ జానకి బాగా వండుతుంది, దానిలాగా నేను కుక్ చేయాలంటే నాకేం వస్తుంది? హర్షకి దాని చేతి వంట బాగా తెలుసు. నేను చేసేది తింటే ఈజీగా నేను దొరికిపోతాను. నా మీద హర్షకి డౌట్ రాకూడదు, జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఆనందంగా హర్షని సొంతం చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దామనుకుంటే హర్ష ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటో. ఆ జానకి హర్షకి మధ్య డిఫరెన్స్ ఉంది అంటే జానకి హర్షతో హ్యాపీగా లేదు అనేదానికి ఆనందపడాలా, లేదా ఇప్పుడు హర్ష నాతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడని బాధపడాలా? హర్ష ఫస్ట్ టైం నాకు నచ్చిన వాడివి. హర్ష, నీకు క్షణం కూడా దూరంగా ఉండలేకపోతున్నా. నువ్వు నా సొంతం అవ్వాలి, నేను నీదాన్నవ్వాలి. నా పంతం ఇప్పుడు నీ మీద ప్రేమగా మారింది. నీ ప్రేమ నాకు కావాలి. నువ్వు నటిస్తే నీ ఇంత బాగుంటే, నువ్వు నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమ ఓ అద్భుతంలా ఉంటుంది. దానికోసం నేనేమైనా చేస్తాననుకుంటూ ఉండగానే ఆర్డర్ పెట్టిన ఫుడ్ రాగానే ఫుడ్ అంతా తీసుకొచ్చి టేబుల్ మీద తనే వండినట్టు అంతా పెట్టేస్తుంది. హర్ష త్వరగా వచ్చి హర్ష అంటూ బయటకు వచ్చి హర్ష కోసం వెయిట్ చేస్తుంది. హర్ష కూడా రావడం లేదు. ఈ లోపు దానికి కాల్ చేసి ఆడుకుందాం అంటే కోపంలో నా ఫోన్ కూడా పగలకొట్టేశాను. ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ హర్ష కోసం వెయిట్ చేస్తూ ఉంది. అంతలో హర్ష కార్ లోపలికి రావడం చూసి హర్ష దిగక ముందే హర్ష కోసం ఎదురెళ్తుంది.
కార్ దిగుతూ ఉండగానే డోర్ దగ్గరికి వెళ్ళి, హర్ష నీకోసమే వెయిట్ చేస్తున్నా, ఇంతసేపు రాకుండా ఏం చేస్తున్నావు అంటూ హర్షని హగ్ చేసుకోపోతుంటే శ్రావణిని అక్కడే ఆపేస్తూ, ఎందుకింత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? ఇక్కడ నువ్వు నేనే కదా ఉంది అంటే, హర్ష నీ సెక్రటరీ విశాల్ ఉన్నాడు కదా, అందుకే యాక్టింగ్ చేస్తున్నా అంటుంది శ్రావణి. అంత అవసరం లేదు, విశాల్కి మన నిజం తెలుసు కదా, మరెందుకు యాక్టింగ్? నీకు ఈ విషయం తెలుసు కదా, మరెందుకు ఇలా అంటున్నావు ఏంటి? ఛా, ఈ జానికి ఒక్క పని తిన్నగా చేయదా అని తిట్టుకుంటూ అంటే, హర్ష ఊరికే లంచ్ టైం అవుతుంది పదా అంటూ ముందుకు వెళ్ళిపోతుంది. మాట పూర్తి కాకముందే, నిజం చెప్పకుండా ఎలా ఉంటావు నేను చూస్తాను శ్రావణి, నువ్వెవరనేది నీకు నువ్వే చెప్పాలి, చెప్పేలా చేస్తాను. ఇద్దరు కూడా లోపలికి వస్తారు. హర్ష నీకోసమే నేను నువ్వు చెప్పావని ఇవన్నీ కూడా చాలా కష్టపడి కుక్ చేశాను, టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పాలి హర్ష అంటూ ప్లేట్లో సర్వ్ చేస్తుంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉండడం చూస్తూ, దీనికి కుకింగ్ రాదు అనుకున్నా కానీ ఇంత బాగా చేసిందేంటి, కలర్ టెక్స్చర్ ఇంత పర్ఫెక్ట్గా ఉంది, దీనికి కుకింగ్ వచ్చా? ముందు దీని గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి, కానీ ఈ ఫుడ్ చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతుంది. ఇది కుక్ చేసిందా, కుక్ చేశానని చెప్తుందా? హర్ష నీకోసమే కష్టపడి చేశాను, తినకుండా ఆలోచిస్తున్నావేంటి అంటూ శ్రావణి అనగాని, అన్నీ బాగానే చేశావు అందుకే చూస్తున్నా అంటూ దగ్గుతూ చేతితో వాటర్ అంటూ సైగ చేయగానే శ్రావణి వాటర్ కోసం కిచెన్లోకి పరిగెడుతుంది. ఆహా, స్మెల్లింగ్ చాలా టెంప్టింగ్గా ఉంది, ఓ పట్టు పట్టేద్దాం, పట్టండి సార్ అంటూ విశాల్ తినబోతుంటే చేయి పట్టుకుని ఆపేస్తూ, ఒక పూట తినకపోతే ఏం కాదు, ఊరికే ఆత్రం పడకుండా సైలెంట్గా ఉండు అంటూ పక్కనున్న సాల్ట్ తీసుకొని కర్రీస్ మొత్తంలో ఇష్టం వచ్చినట్టు కలిపేస్తున్నాడు. హర్ష ప్లేట్ అండ్ విశాల్ ప్లేట్లో కూడా కలిపేస్తుంటే, సార్ అంటూ విశాల్ ఏడుస్తూ ఫేస్ పెడుతుంటే డిప్ప మీద ఒక్కటి పీకి శ్రావణి రావడం చూసి సైలెంట్ అన్నట్టు సీరియస్ లుక్ ఇస్తాడు. హర్ష వాటర్ తాగు అంటూ బాటిల్ ఇచ్చి వాటర్ తాగుతుంటే నవ్వుతూ చూస్తుంది. నవ్వవే నవ్వు, ఈ నవ్వు ఎంతసేపు ఉంటుందో నేను చూస్తాను మనసులో అనుకుంటూ, విశాల్ తినకుండా అలానే ఉన్నావే తినవయ్యా అంటున్న హర్ష వైపు విశాల్ నవ్వలేక మింగలేక కక్కలేక చూస్తున్నాడు. హర్ష నువ్వే టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో, నువ్వేం చెప్తావని వెయిట్ చేస్తున్నా అంటున్న శ్రావణి మాటకు రైస్ కలిపి ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే శ్రావణి ఈగర్గా వెయిట్ చేస్తుంది హర్ష కాంప్లిమెంట్ కోసం. హర్ష ముద్ద నోట్లో పెట్టుకొని శ్రావణి వైపు కోపంగా చూస్తూ పైకి లేచి ఆ చెంప ఈ చెంప రెండు వాయిస్తూ, దీన్ని ఫుడ్ అంటారా, మనుషులు తినేదేనా, ఇంత చండాలంగా ఉంది, కూరలో ఉప్పేసావా లేదా ఉప్పుతో కూర వండావా? హర్ష మాట్లాడకు, ఏంటిది, ఇది మనుషులు తినేదేనా? లేదు హర్ష, ఈ ఫుడ్ బాగానే ఉంటుంది, కావాలంటే నేను తింటాను అంటూ హర్ష ప్లేట్ తినబోతుంటే, నేను తిన్న ప్లేట్ అది, నువ్వు విశాల్ ప్లేట్ తీసుకో, వాడు ఇంకా తినలేదు అంటూ విశాల్ ప్లేట్ ఇస్తాడు. శ్రావణి ఒక ముద్ద నోట్లో పెట్టుకొని బయటికి స్ప్లిట్ చేసేస్తూ, ఇదేంటి ఇలా ఉంది, ఇంత చండాలంగా ఉంది, నేను సిటీలోనే ది బెస్ట్ హోటల్లో ఫుడ్ ఆర్డర్ పెట్టాను అంటూ తనేమందో గుర్తు చేసుకుంటూ భయంగా హర్ష వైపు చూస్తుంది. వాట్ అంటే ఈ ఫుడ్ హోటల్ నుంచి తీసుకొచ్చి నువ్వే చేశానంటూ అబద్ధం చెప్తున్నావా? హౌ డేర్ యూ టెల్ మీ? నాకు అబద్ధాలు మోసాలు పడవని తెలిసి కూడా ఎంత ధైర్యం ఉంటే నాకే అబద్ధాలు చెప్తావు నువ్వు? శ్రావణి. హర్ష శ్రావణి అన్నమాట అనగానే భయంగా హర్ష వైపు చూస్తూ, హర్ష శ్రావణి అంటున్నాడంటే నేనెవరని నిజం తెలిసిపోయిందా అన్నట్టు భయంగా చూస్తుంటే, నువ్వు కూడా శ్రావణిలాగా అబద్ధాలు చెప్తున్నావా జానకి? అమ్మయ్యా, అంటే హర్షకి ఇంకా నిజం తెలియదన్నమాట. నేనే అనవసరంగా భయపడ్డాను. చెప్పు, నువ్వు ఆ శ్రావణిలాగా అబద్ధాలు మోసాలు చేయడం స్టార్ట్ చేశావా? శ్రావణి గొంతు పట్టుకుని కోపంగా చూస్తూ, నీకు ముందే తెలుసు, అబద్ధం చెప్పినా కూడా అది తన అవసరం కోసం, మంచి కోసం, అంటే ఒకసారి కాకపోతే ఒకసారి వదిలేస్తాను,
కానీ నువ్వు మోసం చేశావు. నాకు మోసం పడదని నీకు తెలుసు కదా. ఒకప్పుడు నీ చెల్లి ఆ సైకోదిలా మోసం చేసింది కాబట్టి నేను ఇన్నాళ్ళు నిన్ను కూడా దూరం పెట్టాను. అలాంటి మోసాన్ని నువ్వు కూడా చేయడం నేర్చుకున్నావా? నీకు కూడా దాని అలవాట్లు వస్తున్నాయా? నాకు దాన్ని తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. కానీ నువ్వు దాని జోలికి వెళ్ళకు అంటూ నాతో ప్రమాణం చేయించుకున్నావు కాబట్టి దాన్ని ఏం చేయకుండా వదిలేశాను. నువ్వు అలా మాట తీసుకున్నావనే కదా నిన్ను కూడా దూరం పెట్టేశాను. ఇప్పుడు నువ్వు కూడా దానిలాగానే నన్ను మోసం చేస్తున్నావా? నాకు ఇలా మోసం చేసేవాళ్ళు అవసరమే లేదు. నిన్ను భరించాల్సిన కర్మ నాకు పట్టలేదు. హర్ష అలా అనుకు. నేనెప్పుడు నిన్ను మోసం చేయను. ఈరోజు పొరపాటును చేశాను. నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను మాత్రం నీకు దూరంగా వెళ్ళనివ్వకు. లేదు, నువ్వు తప్పు చేశావు. ఈ హర్ష చిన్న చిన్న వాటిని వదిలిపెట్టాడు. కానీ నువ్వు చేసిన మోసం చిన్నది కాదు. నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టాను నేను. హర్ష, నేనేం చేయాలో చెప్పు. నువ్వేం చెప్పినా చేస్తాను. కానీ నాతో ఇలా మాత్రం ఉండకు ప్లీజ్. అయితే నువ్వు చేసిన దానికి పనిష్మెంట్ ఉండాలి కదా. నువ్వే కుక్ చేశాను అన్న ఈ ఫుడ్ అంతా కూడా తినాలి. ఇదే నీకు సరైన పనిష్మెంట్. అప్పుడే ఇలాంటి అబద్ధాలు చెప్పడం మానేస్తావు. విశాల్, ఆ ప్లేట్ ఇవ్వు అంటూ ప్లేట్లో ఫుడ్ పెట్టి శ్రావణి ముందు పెట్టి, నేనంటే నీకు ఇష్టం అంటావుగా, అదే నిజమైతే ఈ ఫుడ్ మొత్తం తిను అంటూ హర్ష పక్కనే చైర్లో కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడు. అమ్మో, ఈ హర్ష నాకన్నా దారుణంగా ఉన్నాడు. ఇప్పుడు నేను తినకపోతే హర్షకి డౌట్ వస్తుంది. నేను ఎలా తినాలి? కానీ తప్పదు, హర్ష కోసం తింటాను అంటూ తినడం స్టార్ట్ చేస్తుంది. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే కూరలో ఉప్పేశారో లేదా ఉప్పుతో కూరండారో అన్నట్టు ఉంది. ముద్ద మింగుడు పడకుండా ఉంటే వామిట్ వచ్చేస్తున్నట్టుంది. జానకి, పాయసం తినమ్మా. అమ్మా, ముందు చెల్లికి ఇచ్చేసి వస్తాను. శ్రావణికి నేను ఇచ్చేస్తాను. ఈరోజు మీ పుట్టినరోజు కదా, ముందు పుట్టి నువ్వే తినాలి. నువ్వు తింటుండు, నేను శ్రావణికి అంటూ వెనక్కి తిరిగి, శ్రావణి, నేనే అమ్మా అంటూ దగ్గరికి వచ్చి, అమ్మ, జానకికి ముందు ఇచ్చావు. ఏంటే జానకి, నాకంటే ముందు నువ్వే తింటావా? ముందు పుట్టావని నాకంటే అన్నీ ముందు తీసుకొని నన్ను సెకండ్ హ్యాండ్ చేస్తావా? నా సంతోషాలను లాక్కొని నువ్వు సంతోషంగా ఉంటే చూస్తుంటాను అనుకున్నావా? నాకన్నా ముందు పుట్టావని స్వీట్ తింటున్నావా? నువ్వు ఆనందంగా పుట్టినరోజు చేసుకుంటే నేను ఏడుస్తూ ఉండాలా? నాకు నచ్చలేదు. నువ్వు స్వీట్ తినడం నాకు నచ్చలేదే. శ్రావణి, ముందు నువ్వే తినచెల్లి అంటూ స్వీట్ శ్రావణి ముందు పెట్టగాని, తింటాని, బాగా తింటాను, నువ్వు తిన్న తర్వాత బాగా తింటాను అంటూ ఉప్పు తీసుకొని బౌల్లో ఇష్టం వచ్చినట్టు వేసి, ఇప్పుడు తినవే, బాగా తిను అంటూ చేతిలోకి తీసుకొని జానకి వద్దు వద్దు అంటున్న మొహమంతా రాస్తూ నోట్లో కుక్కేస్తుంది. శ్రావణి చేసిన దానికి పాయసం మొత్తం తిన్న జానకి వామిట్ వస్తుంటే వామిట్ చేసుకుంటుంది. తింటున్న శ్రావణికి వామిట్ వస్తుంటే పరుగును లేస్తూ షింక్ దగ్గరికి వెళ్ళి మొత్తం వామిట్ చేసుకుని నీరసంగా హర్ష వాళ్ళ దగ్గరికి వచ్చి కింద కూర్చుంటూ, హర్ష, ఇంకా నా వల్ల కాదు, ఇంకెప్పుడు నేను నిన్ను మోసం చేయను, అబద్ధం చెప్పను అంటూ హర్ష ముందు ప్లీజింగ్గా అంటుంటే, పాపకి ఈరోజు ఈ డోస్ చాలు. ముందు దీని గురించి జానుని అడిగి ఇన్ అండ్ అవుట్ తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటూ, నాకు మోసం అంటే చిరాకు, ఇంకెప్పుడు నన్ను మోసం చేయాలనేసి ట్రై చేయకు, మైండ్ ఇట్ అంటూ వెళ్ళిపోతాడు. శ్రావణి వెళ్తున్న హర్ష వైపు చూస్తూ, ఒక్క చిన్న మోసం చేశానని తెలిసినందుకే నన్ను ఇలా చేశాడు. అసలు మొత్తం నేనే చేశాను. నేనే కాదు, తనని జానకిని వేరు చేసిన శ్రావణి ఇప్పుడు కూడా జానకిని కిడ్నాప్ చేసి తన స్థానంలోకి వచ్చానని తెలిస్తే నన్ను వదిలిపెడతాడా? లేదు, హర్షకి ఎప్పటికీ నీ శ్రావణి అని తెలియకూడదు. ఆ జానకి బయటికి రాకూడదు. నిజం తెలిస్తే నా ఊపిరి తీసేస్తాడేమో. సాల్ట్తో తింటే ఇంత దారుణంగా ఉంటుందా? అందుకే అప్పుడు మా ముసలిది చెప్పిందనేసి చూడు, నన్నేసి చూడు అంటూ ఉప్పు అందట. ఎక్కువైతే నరకం, తక్కువైతే చండాలం. చూసారు కదా స్టోరీ ఎలా ఉంది? ఈరోజు ఎపిసోడ్ బాగుంది కదా. శ్రావణికి బాగా బుద్ధి వచ్చింది. ఇక
హర్ష శ్రావణిని ఏం చేసినా కూడా ఇక జానకి అడ్డు రాను అని ప్రామిస్ చేసింది. ఇక శ్రావణికి హర్షిత్ చుక్కలు చూపిస్తాడు. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.